గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు కలిపి ఇచ్చాడు. మరి ఒక్కసారి చూద్దాం. 7వ వచనం నుంచి కూడా చదవచ్చు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురికి ఎలాగూ అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురు నాకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారముంటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో ఉన్న సంగతి ఎవరు చదివినా అర్థమవుతుంది. అందులో పౌలు మహనీయుడు తన పిలుపుని గురించి, తన ఏర్పాటును గురించి, అపోస్తలులు తనకు చేసినటువంటి తోడ్పాటును గురించి ఆయన ప్రస్తావించాడు. గలతీ సంఘము పౌలు పిలుపుని ప్రశ్నించింది, పౌలు ఏర్పాటుని ప్రశ్నించింది, పౌలు రక్షణ సాక్ష్యాన్ని ప్రశ్నించింది. దానికి సమాధానంగా గలతీ సంఘానికి లెటర్ రాశాడు పౌలు. అలా రాసిన లెటర్లో అపోస్తలులు పౌలు విషయంలో ఎలా స్పందించారో ఆయన అందులో ప్రస్తావించాడు. ఒకప్పుడు సంఘానికి కంటకుడుగా ఉన్నటువంటి తను తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనం పొంది, మారు మనసు పొంది, అననీయ ద్వారా స్వస్థత పొంది, బాప్తిస్మం పొంది, రక్షణలోనికి వచ్చి బలపడి యేసే క్రీస్తని దమస్కులోను ఇతర ప్రదేశాల్లోనూ యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఇలా అతడు మారాడు, ఇలా సాక్ష్యం ఇస్తున్నాడు అన్న సంగతి అపోస్తలులకు తెలియవచ్చినప్పుడు వారు అతన్ని శిష్యుడని నమ్మలేదు. ఎందుకంటే మనం ఎక్కడున్నా సరే మనల్ని వెంటాడి వేటాడుతున్నాడు ఇతను. కాబట్టి ఏదో మాయవేషం వేసుకున్నాడు, ఏదో మారిన వ్యక్తిలాగా నటిస్తున్నాడు. ఎందుకంటే మన ఉనికిని కనుగొని మనల్ని కూడా చంపాలని, చెరసాల్లో పెట్టాలని అని వారు అతని శిష్యుడని నమ్మలేదు. అయితే అతను మాత్రం అవి పట్టించుకోలేదు. తాను యేసు ప్రభు దర్శనం పొంది ఆల్రెడీ పాత నిబంధనల లేఖనాలన్నీ ఎరిగిన ఉన్నాడు గనుక, మరి తనకు తెలిసినంత వరకు, తనకు అవగాహన ఉన్నంత వరకు పాత నిబంధనలో చెప్పబడిన లేఖనాలలో మెస్సియా ఎవరో కాదు, యేసే క్రీస్తు అని యూదులకు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. పెద్ద కలవరం బయలుదేరింది. కొంతమంది అతని గురించి ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ఈ మార్గాన్ని ద్వేషించిన వాడు ఇప్పుడు ఈ మార్గాన్ని ప్రచురపరుస్తున్నాడు, ఇతనికి ఏమైంది అని కొంతమంది కలవరపడ్డారు. ఒకప్పుడు క్రైస్తవుల్ని పట్టుకొని హింసించి వేధించినటువంటి ఇతడు ఈరోజు క్రీస్తుని ప్రకటిస్తున్నాడేంటి, యేసుని ప్రకటిస్తున్నాడేంటి అని వాళ్ళు కొంతమంది ఆశ్చర్యపోయారు. శిష్యులు మాత్రం నమ్మలేదు. ఇదేదో మాయవేషం, మనల్ని పట్టుకోవటానికి కుట్ర అని వాళ్ళు భయపడ్డారు. అయితే పౌలు యొక్క ప్రవర్తన, పౌలు ఇస్తున్న సాక్ష్యం, పౌలు విధానం బర్నబా కనిపెట్టాడు. ఈ బర్నబా పౌలును ఆదరించాడు. పౌలు యొక్క రక్షణ సాక్ష్యాన్ని, పిలుపుని, అతని మారు మనసుని మొదలైన విషయాలన్నిటినీ కూడా బర్నబా నమ్మాడు. నమ్మి ధృవీకరించుకొని ఆయన్ని తీసుకెళ్లి శిష్యులకు పరిచయం చేశాడు. ఒకప్పుడు సంఘాన్ని హింసించిన ఈ వ్యక్తిని యేసు ప్రభు దర్శించాడు. ఇతడు మారి ఈరోజు ప్రభువుకి సాక్షి అయ్యాడు అని అతన్ని పరిచయం చేస్తాడు. ఎలా గుర్తించావంటే, ఇతడు యేసుని గూర్చి బలంగా సాక్ష్యం ఇవ్వటం నేను చూశాను. కొంతమంది యూదులు ఇతన్ని ద్వేషించారు, ఇతన్ని కొట్టాలని, ఇతన్ని ఇచ్చేయాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నది కూడా నేను ఎరిగి ఉన్నాను. అయినా వారిని లెక్క చేయకుండా యేసే క్రీస్తని ఇతడు బలంగా ప్రకటించటం నేను గుర్తించాను. ఇతడు నిజంగా మారాడు అని బర్నబా వారికి సాక్ష్యం ఇచ్చాడు. మొత్తం మీద వాళ్ళు తర్వాత సంఘంలోకి అతన్ని చేర్చుకోవటం, అతన్ని ఆమోదించటం జరిగింది. కొంతకాలం తర్వాత
అతడు మళ్ళా తార్సు ప్రాంతానికి వెళ్ళిపోతాడు. సెకండ్ రౌండ్లో మళ్ళా బర్నబానే వెళ్ళి ఆయన తీసుకొచ్చి శిష్యులతో కలుపుతాడు. ఆ తర్వాత పౌలు దేవుని సేవాసక్తి కలిగిన వాడై, జాగ్రత్తగా వినండి అందరూ, విశ్వాసులు పరిచారకులే కాదు, దేవుని సేవ చేయాలనుకునేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు, లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళు, లైవ్ ద్వారా కూడా వేలాది మంది అందుబాటులోకి వచ్చి ఉన్నారు. జూమ్లో అనేక మంది కనిపిస్తూ ఉన్నారు. అందరూ శ్రద్ధగా వినండి. దేవుడు ఎవరిని పిలుస్తాడు, దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు, దేవుడు తన పనికి ఎవరిని సిద్ధపరచుకుంటాడు అన్న ప్రశ్నకి సమాధానం ఇందులో ఉంది. దేవుడు ఆసక్తి గలవారిని వెతుక్కుంటాడు. దేవుడు తన కొరకు శ్రద్ధ గలవారిని, తన కొరకు భారం కలిగిన వారిని దేవుడు వెతుక్కుంటాడు. అలాంటి వాళ్ళని దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకుంటాడు. నేను పాత నిబంధనలో చూశాను, క్రొత్త నిబంధనలో కూడా చూశాను. అహరోను కుమారుడు ఒకసారి మీరు పాత నిబంధనలోకి వెళ్ళిపోండి. అహరోను సంతతి వాడైన ఎలియాజరు అనేటువంటి వ్యక్తి చేసిన కార్యాన్ని దేవుడు చూచి అతని గురించి ఒక నిబంధన చేస్తాడు. నేను చూసి ఓర్వలేని దానిని ఎలియాజరు కూడా చూసి ఓర్వలేకపోయాడు గనుక, ఫినెహస్సు ఎలియాజరు కుమారుడు కదా, ఎలియాజరు కుమారుడు ఫినెహస్సు, రైట్. ఎలియాజరు కుమారుడు ఫినెహస్సు నేను చూసి ఓర్వలేని దాన్ని తను కూడా చూసి ఓర్వలేకపోయాడు గనుక ఫినెహస్తో నా నిబంధన స్థిరపరుస్తున్నాను అనే ఒక మాట మాట్లాడతాడు. ఇప్పుడు ఒకవేళ ఫినెహస్సు ఆ ఆసక్తిని కనపరచకపోయినట్లయితే, ఫినెహస్సు దేవుని ఎడల ఆసక్తిని కనపరచకపోయినట్టయితే ఫినెహస్తో దేవుడు నిబంధన చేసేవాడా? కొంతమంది ఏమంటారంటే, పిలుపు అనేది దేవుడు ఇస్తాడు, ఏర్పాటు అనేది దేవుడు చేసుకుంటాడు, మనం ఎవళ్ళని పడితే వాళ్ళని దేవుని సేవ చేయకూడదు అని కొంతమంది మాట్లాడటం నేను విన్నాను. ఎవరు పడితే వాళ్ళు దేవుని సేవ చేయకూడదు, ఎవరు పడితే వాళ్ళు సువార్త ప్రకటించకూడదు, ఎవరు పడితే వాళ్ళు కాపరిత్వం చేయకూడదు, పరిచర్య చేయకూడదు అని కొంతమంది మాట్లాడటం నేను విని బాధపడ్డాను. ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, ఎవరు పడితే వాళ్ళు సువార్త ప్రకటించకూడదు, ఎవరు పడితే వాళ్ళు సేవ చేయకూడదు అని కొంతమంది బోధించినటువంటి బోధ ఫలితంగా చాలామంది దేవుని సేవకి ముందుకు రావట్లా, సువార్త ప్రకటనకు ముందుకు రావట్లా. గుర్తుపెట్టుకోండి, సువార్త ప్రకటించే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. నీవు తెలుసుకున్న రక్షకుణ్ణి తెలియకుండా నశించిపోతున్న ఆత్మలు కోట్లాదిగా ఉన్నాయి. వాళ్ళకి యేసుక్రీస్తుని గూర్చి కనీసం పరిచయం చేయాల్సిన బాధ్యత నీకున్న పరిధిలో, నీకున్న అనుకూలతలో, నీకున్న అవకాశంలో నువ్వు ఇతరులకు యేసును గూర్చి పరిచయం చేసి వారికి క్రీస్తు సువార్త ప్రకటించటం అనేది కనీసపు బాధ్యత, నీ కనీసపు బాధ్యత. అది సామాన్యంగా చెప్పుకోవచ్చు, ప్రతి విశ్వాసీ క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయాలి, ప్రకటించాలి, ఇది బాధ్యత అని. సార్వత్రికంగా మనందరికీ అప్పచెప్పిన బాధ్యతల్లో మారు మనసు పొందటం ఒకటి. సార్వత్రికంగా అంటే అందరూ చేయాల్సినవి, వీళ్ళు స్పెషల్ అని లేదు, అందరూ చేయాల్సినవి. మారు మనసు అందరూ పొందాల్సిందే, బాప్తిస్మం అందరూ పొందాల్సిందే, పరిశుద్ధాత్మ అభిషేకం అందరూ దానికోసం ప్రార్థన చేసుకొని ఆత్మాభిషేకం పొందుకోవాల్సిందే. ఈ మూడింటితో పాటు యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించటం అందరూ ప్రకటించాల్సిందే. అయితే కొంతమందిని దేవుడు ప్రత్యేకించుకున్నాడు, వాళ్ళు అచ్చంగా ఇక ఎనీ టైం సువార్త ప్రకటించే పనిలోనే అదే సేవగా పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, అదొక ఏర్పాటు. అలాగే కొంతమందిని దేవుడు సంఘ కాపర్లుగా నియమించాడు, వాళ్ళు అదే పని కలిగి ఉంటారు. సంఘాన్ని కట్టటం, వ్యక్తులను కట్టటం, వాళ్ళకి సత్యాన్ని బోధించటం, సిద్ధాంతపరమైన విషయాలు నేర్పించటం, ఆత్మల భారాన్ని కలిగించటం, వాళ్ళని దేవుని కొరకు సిద్ధపరచటం, సంపూర్ణులుగా అంటే దేవుని యందు వేరు పారిన వారి ఆత్మీయతలో పెద్దలగునట్లుగా వాళ్ళని తీర్చిదిద్దటం, సంపూర్ణులగుట అంటే అన్ని విషయాల్లో ఎదిగిన స్థితికి వచ్చుట. ఆ విధంగా మందని తీసుకొని రావాల్సిన బాధ్యత ప్రతి కాపరికి ఉంటుంది.
ఒక సంఘాన్ని నువ్వు కట్టావు, ఒక సంఘాన్ని నేను కట్టాను అంటే వాళ్ళేదో మన బతుకాలం వాళ్ళ బతుకాలం అలాగ వచ్చి పోయి హాజరించుకొని పోవటం వాళ్ళ పని, వచ్చిన వాళ్ళకి 4 ముక్కలు చెప్పి మన పనుల్లో మనం ఉంటాం, మన పని అనుకోవటం తప్పు. ఎందుకు దేవుడు సంఘాన్ని కట్టాడు, సంఘంలోకి ఆత్మలు తీసుకొని వస్తున్నాడంటే వాళ్ళని సంపూర్ణులుగా చెయ్యమని మొదటిది, ఆయన రాకకు ఆయత్తపరచమనేది రెండవది, అందులోనే ఆసక్తి గల వారిని, సిద్ధపడిన వారిని దేవుని పరిచర్య కొరకు ఆయత్తపరచమని, ఆ సంగతిలో నేర్పమని, వారిని పరిపూర్ణులుగా తీర్చిదిద్దమని దేవుడు ఈ సంఘాన్ని, పరిచర్యని, క్రమాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ప్రియులారా, ప్రతి కాపరికి ఖచ్చితంగా ఈ విషయంలో గ్రహింపు ఉండాలి. సంఘములో ఒక 50 మంది సమకూడినప్పుడు లేదా ఒక 30 మంది సమకూడినప్పుడు వాళ్ళల్లో నుంచి కొంతమందిని పరిపూర్ణులుగా సిద్ధపరచుకొని దేవుని పని కొరకు వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళని సమకూర్చటం అనేది చెయ్యాలి. మీ బతుకంతా అంతే కూర్చోండి, నా బతుకంతా నేను ఇంతే కూర్చుంటాను, మీరు అలాగా నేను ఇలాగా, ఇది ఇంతే అనే పని కాదు కాపరి పని. ఏమీ తెలియని వానికి సత్యం నేర్పాలి, ఆత్మీయతలో కొద్దిగా ఉన్న వాడిని పరిపూర్ణుని చేయాలి, రాకడకు ఆయత్తపరచాలి, సువార్త ప్రకటించే వారినిగా చేయాలి, వాళ్ళని ఆత్మల సంపాదకులుగా తీర్చిదిద్దాలి. అంతేకాదు ఇంకా సిద్ధపడి ఆసక్తి కనపరిచిన వారైతే వాళ్ళని సేవకులుగా, సేవకురాండ్రుగా సిద్ధపరిచి దేవుని పనికి పంపాలి. నువ్వు 30 మందిని కలిగి ఉన్నావో, 50 మందిని కలిగి ఉన్నావో, 100 మందిని కలిగి ఉన్నావో, 150, 200 నాకు తెలియదు, లేకపోతే 1000, 2000, 10,000 ఎంతమందిని నువ్వు కలిగి ఉన్నావో నాకు తెలియదు. కానీ నీకు నాకు మనకు అప్పగింపబడిన పరిచర్యలో, మనకు అప్పగింపబడిన ఆత్మలని సంపూర్ణులుగా చేయుట, రాకడకు ఆయత్తపరచుట, సువార్త ప్రకటించుటకు, ఆత్మల్ని సంపాదించుటకు వారిని సిద్ధపరచుట, అంతేకాదు వారి వారి ఆసక్తిని బట్టి దైవ సేవ కొరకు వారిని సిద్ధపరచుట, ఈ 4 ముఖ్యమైన పనులు ప్రతి కాపరికి ఉన్నాయి. వీటి విషయంలో బాధ్యత కలిగి లేని కాపరి రేపు గద్దింపును ఎదుర్కొంటాడు దేవుని ముందు, న్యాయపీఠం ముందు. ఈ విషయంలో గ్రహింపు కలిగి జాగ్రత్తగా సిద్ధపడి ఈ 4 అంశాలలో మెళకువగా వ్యవహరించిన కాపరి రేపు బహుమానం పొందుతాడు, కిరీటం పొందుతాడు దేవుని ముందు. నీకు అప్పగించిన మందని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంచలేదు, కానీ నువ్వు వాళ్ళని తీర్చిదిద్దావు, పెంచి పెద్దవారిని చేశావు, సువార్త ప్రకటించే వాళ్ళని చేశావు, ఆత్మల సంపాదకుల్ని చేశావు, రాకడకు ఆయత్తపరిచావు. అంతేకాదు వాళ్ళలో అనేకుల్ని కాపర్లను గాను, సేవకులను గాను చేసి, సంఘాలు కట్టేటట్టు చేసి, పరిచర్యను విస్తరింపజేసి, నా పనికి ప్రయోజనాన్ని కలిగించావు, లాభాన్ని తెచ్చావు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగోదా అని కిరీటం పెడతాడు, బహుమానం ఇస్తాడు, రేపు సింహాసనం ఎక్కిస్తాడు. ఒకవేళ ఈ విషయాల్లో మనం శ్రద్ధ కలిగి లేకుండా కాపరి అనేవాడు తన బాధ్యతను సరిగా నెరవేర్చకపోతే రేపు ఖచ్చితంగా గద్దిస్తాడు. పనికి మాలినవాడా, నేను నీకు ఇచ్చిన మందని ఏం చేశావు, నువ్వు ఎలా ఉన్నారు వాళ్ళు అని వాళ్ళని గురించి లెక్క అడుగుతాడు, గద్దిస్తాడు కూడా. 4 విషయాలు చెప్పాను, ఇంకొకటి కూడా ఉంది. వాళ్ళని పెంచి పెద్ద చేయటం, పరిపూర్ణులను చేయుట అనే పాయింట్లో, ఈ 4 పరిపూర్ణులుగా చేయుట, ఎదిగిన వారుగా చేయుట అనే దానిలో వాళ్ళకి సత్యాన్ని గూర్చిన గ్రహింపు కూడా నేర్పించాలి. రకరకాల దుర్బోధలు ఉన్నాయి, రకరకాల బోధలు ఉన్నాయి. ఈ దుర్బోధలలో ఏది సత్యమో ఏది అసత్యమో కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మలకు వంట పట్టించాలి. అందరూ ప్రకటించేది సత్యము కాదండి. కొంతమంది సత్యాన్ని ప్రకటిస్తున్నారు, కొంతమంది అసత్యాన్ని ప్రకటిస్తున్నారు. సంఘానికి సత్యమేదో అసత్యమేదో గ్రహింపు కలిగించి సంఘము సత్యమునకు స్తంభమై ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. ఈ 5 సంగతులు సత్యాన్ని గూర్చిన జ్ఞానం కూడా వారికి గ్రహింపు కలిగించాలి అనేది కూడా ఒక బాధ్యత కాపరిది. ఇలాగా కాపరి తన పని జరిగించాలి, సువార్థికుడు తన పని జరిగించాలి, ప్రకటించాలి. అలాగున దేవుడు ఎవరెవరిని ఏ ఏ పనులకు నియమించాడో ఆ పనుల్లో తమ బాధ్యతలు సరిగా నెరవేర్చాలి. అయితే దేవుడు తన సేవ కొరకు ఎవరిని పిలుచుకుంటాడు? నువ్వు ఎందుకని దేవుని పనికి రాలేదు అని ఒకరిని అడిగితే, నాకు పిలుపు లేదండి అన్నాడు. నువ్వెందుకని సువార్త ప్రకటించవు అంటే, నాకు పిలుపు లేదండి అన్నాడు. నాకు పిలుపు లేదు,
నేను సువార్త ప్రకటించేటువంటి బాధ్యత నెరవేర్చడానికి నన్ను దేవుడు దానికి పిలవలేదు అన్నారు. సువార్త ప్రకటన అనేది సార్వత్రికంగా అందరికీ ఇచ్చిన పిలుపు. ఒకవేళ కాపరిగా నేను చేయటం లేదు, కాపరిగా నువ్వు ఎందుకు చేయటం లేదు అంటే ఆ విషయమైన ఏర్పాటు నా మీద లేదు, ఆ పిలుపు నా మీద లేదు అని కొందరు చెప్పొచ్చు. కానీ సువార్త ప్రకటించి నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి అనే విషయంలో అందరికీ పిలుపు ఉంది. అందరూ చెయ్యాలి ఆ పని, బాధ్యత. ఇకపోతే కాపరిగానైనా, అపోస్తలుడిగానైనా, ప్రవక్తగానైనా, మరిక దేనిగానైనా వ్యక్తిగతంగా దేవుడు కొంతమందిని పిలుచుకుంటాడన్నది నిజమే పరిచర్య కొరకు. అయితే ఎవరిని పిలుస్తాడు అన్న ప్రశ్నకి ఇప్పుడు మనం చదువుకున్న ఈ 2 సందర్భాల్లో సాక్ష్యం ఉంది. దేవుడు ఎవరిని పిలుచుకుంటాడు అంటే ఒకే ఒక ఆన్సర్ నీకు చెప్తాను. ఎవరికి దేవుని ఎడల ఆసక్తి ఉందో దేవుడు వాళ్ళని పిలుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది అనొచ్చు, పిలుపుంటే అన్నీ అయ్యే వస్తాయి సార్, దేవుడు ఒకరిని పిలుచుకుంటే వాళ్ళకి ఆ లక్షణాలు అయ్యే వస్తాయి అంటే అప్పుడు దేవుడు పక్షపాత అవుతాడు. కొంతమందిని ప్రత్యేకంగా పిలిచి ఏర్పరిచి వాళ్ళకి స్పెషల్గా ఇచ్చినప్పుడు దేవుడు పక్షపాత అవుతాడు. అంతా దేవుడే చేసినట్టు అయింది. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది మీకు? ఎంతమందికి అర్థమైంది? అర్థం అయితేనే చేతులు ఎత్తండి. ఉన్న వాళ్ళలో కొంతమందిని ఏర్పరచుకొని కొంతమందిని పిలుచుకొని దేవుడు స్పెషల్గా వాళ్ళకి ఇస్తున్నాడా, లేకపోతే ఎవరినైనా ఏర్పరచుకోవాలనుకునేటప్పుడు దేవుడు ఏమైనా చూస్తాడా? దేవుడు ఏమీ చూడకుండా ఏర్పరచుకుంటాడా? దేవుడు ఏమీ చూడకుండా పిలుచుకుంటాడా? కానే కాదు. లేఖనాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే దేవుని కొరకు ఎవరి హృదయంలో ఆసక్తి ఉందో వాళ్లతో దేవుడు తన నిబంధనను స్థిరపరుస్తాడు. ఇది పాయింట్. ఇది పాత నిబంధనలో ఎలియాజరు కుమారుడైన ఫినెహసు ఉదంతం విషయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఒకసారి ఆ వచనాన్ని స్క్రీన్ మీద వేసే అవకాశం ఉంటే చూడండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10వ వచనం. స్క్రీన్ మీద వేనన్నా. ఏం జరిగిద్దంటే చిన్న సంఘటన చెప్తాను. ఈ